ఇంటి వాస్తు ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే వాళ్ళకి వర్తిస్తుంది. బొంబాయిలో ఉన్న ఇంటి యజమానికి వర్తించదు, అదో అజ్ఞానం. దాని ప్రభావం దిక్కులు వాతావరణము ప్రభావం అని మనం చెబుతున్నాం పెద్ద విశ్లేషణ చేసి. ఆ ప్రభావం ఇంట్లో ఉంటున్న వాడి మీద ఉంటుంది, బొంబాయిలో ఉన్నవాడి మీద ఉంటుందా? అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో అద్దెకుండు, నువ్వు సొంతంగా ఉండు, ఉండు, ఆ ఉన్నవాడి మీదే పడుతుంది, గాలి అయినా ధూళైనా ఏదైనా సరే. అందుకని సరిగ్గా దస్తావేజులు చూసి వాయుదేవుడు నువ్వు వాయవ్యంలో పెట్టవలసిన గడ్డెమో పెట్టలేదు కాబట్టి నేను పీడిస్తా అని యజమాని దస్తావేజులు చూసి బ్యాంక్ లాకర్లో ఉన్న వాటిని అప్పుడు అవి చూసుకుని ఆ ప్రకారం చిరునామా పట్టుకుని బొంబాయి వెళ్ళి వాడిని పట్టుకుంటాడా? జరిగే విషయమేనా? బుర్ర పెట్టి ఆలోచిస్తే అన్ని శాస్త్రాలు ఎంత గొప్పవో అర్థమవుతాయి, ఎలా చట్టుబండలు అయ్యాయో కూడా అర్థమవుతాయి. ఇంట్లో ఉన్నవాడికే వాస్తు అండి, ఎక్కడో ఉండేవాడికి వాస్తు ఏమిటి? ఆ ఇంట్లో ఎవరు పూర్వం అందరూ సొంత ఇంట్లోనే ఉండి అద్దిళ్ళు అవన్నీ లేవు. అందుకని ఇల్లు అన్నారంటే సొంత ఇల్లు అద్దెలు అనే 2 మాటలు వాడాలి. అప్పుడు గొడవే లేదు. ఎవరన్నా వస్తే ఉచితంగా ఉండమనేవారు అతిథులుగా. అద్దె తీసుకోవడం అన్న సమస్య లేదు. ఏడాది పాటు పాండవులందరూ బ్రాహ్మణుడి ఇంట్లో ఉన్న రూపాయి అద్దె కట్టలేదు.